టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన కొద్ది రోజుల్లోనే కోహ్లీ కూడా వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 14 ఏళ్ల పాటు సాగిన కెరీర్లో అద్భుతంగా సాగిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో విరాట్, రోహిత్ లేకుండా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత జట్టు. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన కొద్ది రోజుల్లోనే కోహ్లీ కూడా వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 14 ఏళ్ల పాటు సాగిన కెరీర్లో అద్భుతంగా సాగిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో విరాట్, రోహిత్ లేకుండా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత జట్టు. రైట్, వివరాలు తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది, మరేంటి డీటెయిల్స్? చంద్రిక, ఇటు ఏదైతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్లకి రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే స్టార్ క్రికెటర్, భారత్కు సంబంధించినటువంటి చాలామంది ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నటువంటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. సో 14 సంవత్సరాల తన పూర్తి అనుభవంలో కూడా చాలా పాఠాలు నేర్చుకున్నాను, అనుభవాలు వచ్చాయి. సో ఈ పూర్తిగా కూడా జర్నీ అంతా కూడా నాకు ఒక మంచి నేర్పిందంటూ కూడా ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సో కాసేపటి క్రితమే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. సో అభిమానులు మాత్రం కొంత తీవ్రంగా నిరాశలో ఉన్నారనే చెప్పవచ్చు. ఎప్పుడెప్పుడు అంటే గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ దాన్ని బీసీసీఐకి సంబంధించి కానీ ఇండియన్ క్రికెట్కి సంబంధించినటువంటి పెద్దలు కూడా కొంతమందిని ప్రశ్న అడగగా ఈ పెద్దలు కూడా దీన్ని తోసిపుచ్చారు, తప్పుపట్టారు. సో విరాట్ కోహ్లీ కంటిన్యూ అవుతాడనేటువంటి ప్రచారం జరిగింది. కానీ కాసేపటి క్రితమే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. సో పూర్తిగా ఈ ఫార్మాట్ తనను ఒక పరీక్షించిందని, పాఠాలు నేర్పి బెస్ట్ క్రికెట్గా మార్చింది అన్నట్టు కూడా ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇక తన కెరీర్కి సంబంధించి ఇప్పటి వరకు తన కెరీర్ని చూసి తన గర్వపడుతున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. ఇక తన కెరీర్లో దాదాపు ఇప్పటి వరకు 123 మ్యాచ్లు ఆడి 9,230 రన్స్ కూడా ఇప్పటి వరకు చేశాడు అతను. ఇక దీనిలో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 30 సెంచరీలు అంటే ఇతను ప్రతిసారి సెంచరీ చేసినప్పుడు కూడా ఎక్కువగా అదొక ఎమోషన్ ఉంటుంది. అతను చేసినటువంటి సెంచరీ కూడా జరిగినటువంటి మ్యాచ్కి కూడా చాలా ఎక్కువ స్కోరు, తర్వాత విజయం దూసుకుపోయినటువంటి మ్యాచెస్ కూడా చాలానే అని చెప్పవచ్చు. ఇక ఈ మొత్తం ఇప్పటికే T20ల నుంచి కూడా తప్పుకున్నట్టు కింగ్ అంటే ఈ ఓడిఐలోనూ కొనసాగుతారు. ఓన్లీ ఇప్పటికే T20లో కూడా ఇతను లేడు కాబట్టి ఇక కేవలం వన్డేలోనే ఇక నుంచి విరాట్ కోహ్లీ కనిపిస్తాడు. కొంత క్రికెట్ అభిమానుల్లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు ఇదొక తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పవచ్చు. సో మొత్తానికైతే విరాట్ కోహ్లీ నెక్స్ట్ జరగబోయేటువంటి ఇంగ్లాండ్ టెస్ట్కి సంబంధించి కూడా ఇందులో కూడా పార్టిసిపేట్ చేయడానికి రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి సో తదుపరి టెస్ట్ క్రికెట్కి సంబంధించి మళ్ళీ ఇండియాకు సంబంధించినటువంటి జట్టుకు మరి ఎవరు కెప్టెన్గా పెడతారనేది అయితే కొంత చూడాలి. సో శుభమన్ గిల్ పేరుతో పాటు పంత్ అండ్ ఇంకా మరికొందరి పేర్లు తెర మీదకి వస్తున్నా కూడా ఎవరి పేరు ఫైనల్ చేస్తారని అయితే వేచి చూడాలి. సో మొత్తానికి విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి ఈ 14 ఏళ్ల కెరీర్లో మాత్రం ఆయన గుణపాఠం అంటే అన్ని పాఠాలు నేర్చుకున్నా నేను గర్వపడుతున్నట్లు కూడా చెప్పారు. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం కూడా కొంత భారత్ జట్టుకు కొంత ఒక లోటే అని చెప్పవచ్చు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో సాధారణంగా మనం గతంలో కూడా చూసినట్లయితే టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఉన్నటువంటి అనుభవం అంతా ఇంత కాదని చెప్పాలి. ఏ ఫార్మాట్లో అయినా కూడా, ఏ సిరీస్లో మనకి స్వదేశీ గడ్డం అంటే మన భారత్లోనే కాకుండా విదేశీ దేశాలపై అంటే వేరే ఇంగ్లాండే కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, న్యూజిలాండ్ కానీ, సో అట్లాంటి విదేశీ గడ్డలపైన కూడా విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ అలా బాగుండేది. సో మొత్తానికైతే ఈ 14 సంవత్సరాల తన అనుభవంలో మాత్రం చాలా నేర్చుకున్నాను. సో నేను గర్వపడుతున్నాను. సో మొత్తానికైతే ఇక జరగబోయే టెస్టులకు మాత్రం విరాట్ కోహ్లీ ఉండడు. సో ఆయన అధికారికంగా అంటే గత 3-4 రోజుల నుంచి కూడా మనకి చాలానే వస్తున్నాయి. ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వస్తున్న తరుణంలో అధికారికంగా కాసేపటి క్రితం అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు.